పాయసాన్నము కన్నను పాలకన్న, జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారు రాసిన ముంతాజ్ మహల్ కావ్యంలోని కొన్ని పద్యాలను సరళ వ్యాఖ్యతో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ముంతాజ్ మహల్ కావ్యంను దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి గార్లకు కృతజ్ఞతా అభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వనితా మండన దృష్టిగోచర బహిర్ప్రాణంబు లోకైక మోహిని ముంతాజ మహాలుతోడ, మొగలాయి ప్రాజ్య సామ్రాజ్యమున్ ఘనతన్ పాలన సేయుచుండె ప్రజలానందింప, విఖ్యాతి బొల్చిన షాజాను నవాబు శేఖరుడు ఢిల్లీ బర్హి పీఠస్థుడై. షాజహాన్ భార్య ముంతాజ్. ఆమె స్త్రీలోకానికి ఆభరణం వంటిది. షాజహాన్కు బహిర్ప్రాణము, లోకైక మోహిని. షాజహాన్ ముంతాజ్తో కలిసి ఢిల్లీ సింహాసనం వేదికగా ప్రజలందరూ ఆనందించే విధంగా మొగలాయి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పోలికలేని శిల్పలత పుష్పితమై రసముప్పతిల్ల, ముత్యాల మసీదు ఢిల్లీ నగరాంతరమందు ప్రతిష్ఠ చేసి, ఉన్మీలుడుదార చిత్తుడై నీతి పథంబునగాక అన్యదాకాలు చెలింపనీక అధికారము చేసే మృదు స్వభావుడై. షాజహాన్ ఢిల్లీ నగరంలో అసమానమైన శిల్పాలతో రసానందం కలిగించే విధంగా ఒక ముత్యాల మసీదును కట్టించాడు. షాజహాన్ ఉదార స్వభావం కలవాడు. అవినీతికి తావు లేకుండా నీతి మార్గంలో అతని పరిపాలన సాగుతుంది. తన ఇంటన్ గల రత్న రాసులను సార్థక్యంబు గావింపగా, కనువిందుల్ పునరించు సౌధ వితతిన్ కట్టించి, స్వర్గంబుతో పనియే లేదను లీల వజ్రమణి దీపశ్రేణి ముట్టించి, అంగన తోడన్ తులతూగ సాగెన్ అతి భోగశ్రీ మహాడోలలన్. స్వర్గంతో పని లేదు అనే విధంగా వజ్రాలు మణులు ముత్యాలతో దీపాలు వెలిగించాడు. భోగాలనే ఉయ్యాలలూగుతూ తన భార్య ముంతాజ్తో తులతూగాడు. అమల స్వాంతుడు షాజహాను కుల విద్వేషోగ్ర కల్లోలముల్ సముదాయించి, తురుష్క హైందవ సమస్యాపూర్తి గావింపగా సమదృష్టిన్ విరజిమ్ముచున్, కుటిల శిక్షాదక్షుడై దిక్కులన్ సమకూర్చన్, మొగలాయి రాజుల ప్రతిష్ఠా ద్రవ్య భాండారమున్. దిక్కులన్ సమకూర్చన్ మొగలాయి రాజుల ప్రతిష్ఠా ద్రవ్య భాండారమున్. షాజహాన్ స్వచ్ఛమైన మనస్సు కలవాడు. కుల విద్వేషం వలన కలిగిన భయంకరమైన కల్లోలాలను నిలిపివేశాడు. తురుష్క హైందవుల సమస్యను నిర్మూలించాడు. అన్ని కులాలను సమానంగా చూసేవాడు. తప్పు చేసిన వారిని శిక్షించడంలో నేర్పరితనం ప్రదర్శిస్తూ షాజహాన్ మొగలాయి రాజుల కీర్తిని అన్ని దిక్కులలో నిలిపాడు. కృతులుం పొందిన ధీవిశాలుడు జహంగీరుండలంఘీరు భూపతికి నందనుడన్న పేర్నిలిపి, విశ్వస్తుత్యుడై విశ్వభారత శిల్పంబు సముద్ధరించి, పటుదర్పంబొప్ప సామ్రాజ్య విస్తృతి గావించి, రసజ్ఞుడై కవుల కందించన్ భుజాదండమున్. రసజ్ఞుడై కవుల కందించన్ భుజాదండమున్. కావ్యాలను అంకితం తీసుకునే బుద్ధి వైభవం కలిగిన వాడు, విశ్వవిజేత జహంగీరు కుమారుడు అన్న పేరు నిలిపి, లోకం చేత కీర్తించబడి భారతదేశాన్ని సముద్ధరించి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి రసహృదయుడై ఎంతోమంది కవులను ఆదరించాడు.
హాయికి లోపంబనియో వేయేడుల నాటిరవల పీఠములవలన్ త్రోయించి కొలువు చేయించన్ కలికి నెమలి సింహాసనమున్. ఆనందానికి లోపమని 1000 ఏండ్ల నాటి రత్నాల సింహాసనాన్ని కొలువు కూటం నుండి తీసివేయించి నెమలి సింహాసనాన్ని చేయించాడు. విలసద్రత్న మరీచి మాలికలచే పెంపొందు 12 నెమ్ముల సింహాసనమూలగంబు సిరి పెంపుంచాట దేవేశుడున్ తలవంపన్ రిపురాజగర్భముల నిద్రంబోవుచున్ తాత తండ్రుల కన్నన్ పైచేయిగా నృపవరేణ్యుండొప్పు తేజస్వియై. రత్నకాంతులచే ప్రకాశించే 12 నెమళ్ళు గల సింహాసనం కొలువుకూటం యొక్క వైభవాన్ని చాటుతూ ఉండగా దేవేంద్రుడు కూడా దాన్ని చూసి తలవంచుకునే విధంగా శత్రురాజుల గర్భాల్లో నిద్రపోతూ షాజహాన్ తాత తండ్రుల కన్నా గొప్పగా ప్రకాశించాడు. బిరుదులందిన అరబ్బీ కవీశుల వాణి ప్రసవించే మధుర కావ్యస్రవంతి విఖ్యాతమైన జాబిలి పతాకఛాయ చివురించెన సేతు సీతగిరుల కడుదీనమైన బుక్క ఫకీరుల గిన్నె నిండారె పసిడి మాణిక పుసిరుల చేయార పనిలేని శిల్పకారుల సుత్తె నాచి కొన్నది దిగంత ప్రసిద్ధి. శ్రీపదాంకితమైన ఢిల్లీ పురాణ తొలకరించినదైదు 5,000 నమాజు. శ్రీపదాంకితమైన ఢిల్లీ పురాణ తొలకరించినది 5,000 నమాజు. భోగపరమైన మొగలాయి నాగరికత 3 పూలారు కాయలై ముమ్మరించే. బిరుదులు పొందిన అరబ్బీ కవులు మధురమైన కావ్యాలు రాశారు. ప్రసిద్ధమైన ఆ సేతు హిమాలయాల వరకు వెన్నెల కాంతులు ప్రసరించాయి. దీనమైన ఫకీరుల గిన్నెలలో బంగారం మాణిక్యాలు నిండిపోయాయి. పనిలేని శిల్పకారుల సుత్తెలు దిగంతమైన కీర్తిని సంపాదించాయి. సంపదలకు నిలయమైన ఢిల్లీ నగరంలో 5,000ల్లో నమాజు ప్రారంభమైంది. భోగపరులైన మొగలాయిల నాగరికత 3 పువ్వులు 6 కాయలుగా అతిశయించింది. గుడి గుడి సేవింపడు పాల్పడడు మజాసేయు మత్తు వస్తువులకున్ అయ్యొడయడు పరికింపడు పెరపడంతు కల నెరపున్ ఏకపత్నీ వ్రతమున్. నెరపున్ ఏకపత్నీ వ్రతమున్. షాజహాన్ ప్రతి గుడిలోనూ సేవలు చేసేవాడు కాదు, మత్తు వస్తువులను తీసుకునేవాడు కాదు, పరస్త్రీలను చూసేవాడు కాదు, ఏకపత్నీ వ్రతాన్ని పాటించేవాడు. మణులల్లాకని మీదుగట్టి పనిపెన్ మక్కా మదీనాలకున్ గణనాతీతములక్కజంబుగా ఖజానా కొట్లలో ద్రవ్యమున్ తొనికించన్. పఠించే నిత్యము ఖురానున్ శత్రుదుర్గాల పార్వణ చంద్రధ్వజమెత్తెన్ అన్వయ సముద్రం బుబ్బి తబ్బిబ్బుగన్. అల్లా కోసం మణులను మక్కా మదీనాలకు పంపించాడు. లెక్క పెట్టడానికి వీలులేనంత ధనాన్ని ఖజానా కొట్లలో దాచి ఉంచాడు. ప్రతిరోజు ఖురానును చదివాడు. శత్రువుల కోటల మీద చంద్రధ్వజాన్ని ఎగురవేశాడు. అతని వంశమనే సముద్రం అతని పనుల వల్ల సంతోషించింది. ఉదయ సంధ్యాదేవి ఒడి నిండి దిగజారి కుర్రగాడు పులాడు కొనెడు వేళ ప్రియుడు కొండలకెక్క బెదరి ఒక్కొక్క చుక్క విను వీధులను జారు కొనెడు వేళ తమ్మిలో చెరపడ్డ 9 ఖైదీలు ఆలు బిడ్డల జేర నరుగు వేళ అంభోజమిత్రుండు యమున చెక్కిలి మీద పసుపు కుంకుమ సిరుల్ విసరువేళ పసిడి పాన్పు డిగ్గి పన్నీటి కోనేట జలకమాడి మేలి వలువగట్టి మహిత భక్తి మీర మజ్జీదునకు బోవు పాదచారి అగుచు పాదుషాహా. సంధ్యాదేవి ఒడి నుండి దిగి పిల్లగాలులు ఆడుకునేవేళ చంద్రుడు కొండల మీదికి వెళ్ళగా చుక్కలు భయపడి ఆకాశంలోకి వెళ్ళేవేళ పద్మం అనే చెరలో చిక్కుకున్న 9 అనే ఖైదీలు భార్యాపిల్లలను చేరుకునేవేళ సూర్యుడు యమునా నది చెక్కిలి మీద పసుపు కుంకుమను విసిరేవేళలో షాజహాన్ నవాబు బంగారు పాన్పు దిగి పన్నీటి కోనేటిలో స్నానం చేసేవాడు.
శ్రేష్టమైన వస్త్రాలు ధరించి భక్తితో నడుచుకుంటూ మసీదుకు వెళ్ళేవాడు. క్రూర కర్మఠమైనట్టి గోవధంబు తన హయామునయందు బర్తరపు చేసి సహనధనులగు తన పితామహుల బోలి నిఖిల హైందవులకు పూజనీయుడయ్యే. నిఖిల హైందవులకు పూజనీయుడయ్యే. తన పరిపాలనలో క్రూరమైన గోవధను నిషేధించి సహనధనులైన తన తాతలలాగా హిందువులందరికీ పూజనీయుడయ్యాడు. మతగణంబు ఒడమదతని పాలనమందు జుట్టు పన్ను పిలక పుట్టలేదు. కుటిల రాజభీతి కుందు భారత భూమి బెదురుమాని మరచి నిదురపోయే. అతని పరిపాలనలో మత తగాదాలకు తావులేదు, జుట్టు పన్ను లేదు. కుటిలమైన రాజుల వలన కలిగే భయంతో బాధపడుతున్న భారతదేశం భయాన్ని మరచిపోయి హాయిగా నిద్రపోయింది. రహిపుట్టన్ 10,000 దూతికలహోరాత్రంబు సేవింపగా మొహరున్నీసకు మేనగోడలగు నమ్ముంటాజమాల్ పాదుషా మహలుద్దీప్తముగాను కానుకల సన్మాణిక్య గేహంబునన్ మహిమన్ ప్రొద్దులు పుచ్చుచుండే పతి సన్మానింప సానందయై. మెహరున్నీసాకు మేనకోడలు ముంతాజ్ మహల్. ఆమెను 10,000 మంది దూతికలు అహోరాత్రులు సేవించేవారు. పాదుషా మేడ వెలిగేటట్లుగా మాణిక్యాలు ప్రకాశించే ఇంటిలో ఆమె కాలం గడుపుతున్నది. ఆమె భర్త గౌరవాన్ని పొందుతూ ఆనందంగా ఉన్నది. అతివ చక్కదనమునభివర్ణనము సేయ కలము సాగదెట్టి కవివరులకు చేయి ఆడదెట్టి చిత్రకారులకును చెలువ చెలువ మెల్ల చిలుకరింపా. ఆమె చక్కదనం వర్ణించడానికి కవుల కలములు ముందుకు సాగవు. ఆమె అందాన్ని చిత్రించడానికి చిత్రకారులకు చేయి ఆడదు. అసమ సౌందర్యవతి నూర్జహానురాణి కోడలి విలాసమునకు సిగ్గును వహించు వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప తురకరాయడు నిలువున కరిగిపోవు. వలపుటిల్లాలు పల్లెత్తి పలుకరింప తురకరాయడు నిలువున కరిగిపోవు. నూర్జహాన్ సాటిలేని అందగత్తె. ఆమె కూడా కోడలి అందానికి సిగ్గుపడుతుంది. ప్రియమైన భార్య పల్లెత్తి పలుకరిస్తేనే షాజహాన్ ప్రభువు కరిగిపోతాడు. మాణిక్యంబు సహస్ర సంఖ్యలొక వంకన్ భూరి లావణ్య పుంగాణాచుల్ పనికత్తెలొక్కెడన్ కటాక్షశ్రీల నాశించి విన్నాణంబుల్ పచరించినన్ కలత జెందండంతంగాననా రాణీ సాహెబ మీద నిశ్చల పవిత్ర స్నేహమోహంబునన్. ఒక ప్రక్క 1000 సంఖ్యలో గాయనీమణులు, మరొక ప్రక్క అందమైన పనికత్తెలు రాజుగారి కడకంటి చూపును ఆశించి తమ తమ నేర్పులను చూపించినా అతడు కలతపడలేదు. రాణి మీద అతనికి నిశ్చలమైన పవిత్రమైన ప్రేమ ఉన్నది. ముద్దుల రాణి మాటకు విభుండెదురాడడు రేని ఆనకం ముద్దియ మారు పల్కదు. అదేపో సహవాసమటంచు నిత్యమున్ పెద్దలు ప్రస్తుతింపన్ అతివేల సుధా ప్రణయైక రాజ్యపున్ గద్దెనలంకరింతురు మొగల్ మగలం మహనీయ దంపతుల్. ముద్దుల రాణి మాటకు రాజు ఎదురు చెప్పడు, రాజాజ్ఞకు రాణి మారు పలుకదు అని పెద్దలు కీర్తిస్తుండగా మొఘల్ ప్రభువులైన ఆ భార్యాభర్తలు గొప్పదైన ప్రేమ సామ్రాజ్య సింహాసనాన్ని అలంకరించారు. ఆ సతీపతుల గాఢాశ్లేషముల నుండి జారిపోయిన నిమేషంబు లేదు. ఆ దంపతులకు నాహ్లాదంబుగూర్పక తొలగిన వెన్నెల తునకలేదు. ఆ ప్రేమ జీవుల అనురాగ వృద్ధికై ఋతమునర్పని పరభృతము లేదు. ఆ శుభాకృతుల నెయ్యంపు ముద్దుల చేత తీపికెక్కని ద్రాక్ష తీగలేదు. అవధిలేని వారి ఆనందకేలికి తోడుపడని పూల తోటలేదు. వారి కూర్మి పెంపు వలచి వర్ణన చేసి సుప్రసిద్ధిగనని సుకవిలేడు.
ప్రతి నిమిషము ఆ భార్యాభర్తల బిగి కౌగిళ్లలో కరిగిపోయింది. ప్రతి వెన్నెల తునక ఆ దంపతులకు ఆనందం కలిగించింది. ప్రతి కోయిల ఆ ప్రేమజీవుల అనురాగ వృద్ధికి పాట పాడింది. ప్రతి ద్రాక్ష తీగ ఆ భార్యాభర్తల ప్రేమతో కూడిన ముద్దులతో తీపికెక్కింది. ప్రతి పూలతోట అంతులేని వారి ఆనంద కేలికి సహాయపడింది. ప్రతి కవి వారి ప్రేమను వర్ణించి కీర్తిని పొందాడు. దొరతనపు కల్మినింతయు తొట్రుపడక ప్రధిత సంసార రాజమార్గమున నడచి దంపతులకెల్లనద్భుతాదర్శమగుచు జగమునలరించేయ్యాలు మగల చెలిమి, జగమునలరించెనయ్యాలు మగల చెలిమి. ఆ భార్యాభర్తలకు అధికార గర్వం గాని సంపద గర్వం గాని లేవు. ప్రఖ్యాతి పొందిన సంసారమనే రాజమార్గంలో నడుస్తూ వారిద్దరూ దంపతులకు ఆదర్శమై లోకాలను సంతోషపరిచారు. పుట్టిపై చిల్కు సంతాన భూతి నల్లరి కాంచెనుత్తమ మాతృత్వ గౌరవంబు పాలిత లయందు వత్సలత్వంబు నిరపి కాంచెనుత్తమ రాణీత్వ గౌరవంబు. పుట్టిన సంతానమనే ఐశ్వర్యంతో సంతోషించి ఉత్తమ మాతగా గౌరవాన్ని పొందింది. పాలింపబడే ప్రజల మీద వాత్సల్యాన్ని చూపి ఉత్తమ రాణిగా గౌరవాన్ని పొందింది. మొగలు దొరసాని లావణ్య భూషణంబు కన్నుమాయదు సంతాన ఘర్షణమున జీవితంబుననొక దుష్ట చింతలేని సత్యవంతుల ప్రాయంబు జారదన్రు. ముంతాజ్ గారి లావణ్యంబు అనే అలంకారము పిల్లలు పుట్టిన తర్వాత కూడా అంతరించలేదు. జీవితంలో చెడ్డ ఆలోచన లేని సత్యవంతులకు వయస్సు తగ్గిపోదని అంటారు కదా. పలువురు బిడ్డలు చుట్టుంబలసి కొలువ మధుర మధుర బహుకావ్య విభూషల నొప్పు శారదాంగనవలే భారత రాణి నేత్ర పర్వముసేయున్. అనేకమైన మధుర కావ్యములనే అలంకారములచే ప్రకాశించే సరస్వతీదేవి వలె ఆ ముంతాజ్ గారు పలువురు బిడ్డలు తనను చుట్టుముట్టి సేవిస్తూ ఉండగా కన్నులకు పండుగ చేస్తుంది. రత్న రుచులీను యవన సామ్రాజ్యరమకు నగలు గీలించు రాణి సౌందర్యలహరి ప్రభువు కన్నులు దాటి ఈవలికి రాదు వలపులూరింపకుండ నవ్వలికి పోదు. రత్నకాంతులు వెదజల్లే యవన సామ్రాజ్యమనే లక్ష్మీదేవికి ముంతాజ్ రాణి తన సౌందర్యము చేత నగలు తగిలిస్తుంది. ఆమె రాజు కన్నులను దాటి ఇవతలికి రాదు, అతనికి వలపులు ఇవ్వకుండా అవతలికి పోదు. 10 బిడ్డలంగని అనల్ప శ్రీ విడంబించుచున్ హృదయేశ ప్రణయాబ్ధిలో మునిగి ఉయ్యేలూగు ముంతాజికిన్ 14వ గర్భమేరుపడియన్ భావింప దైవంబు సంపదపై సంపద లేమి లేమిపై నాపాదించు చిత్రంబుగన్. ముంతాజ్ రాణి 13 మంది బిడ్డలను కన్నది. భర్త ప్రేమ అనే సముద్రంలో ఉయ్యాలలుగే ముంతాజ్ రాణికి 14వ గర్భం ఏర్పడింది. భగవంతుడు విచిత్రంగా సంపదలు ఉన్నవారికి సంపదలు, పేదరికంలో ఉన్నవారికి మరింత పేదరికంను కలిగిస్తాడు కదా. కాలు కదల్పనీక చెలి కత్తియ లక్కరలెల్లదీర్ప చూలాలితనంబు కొండొక అలంకృతిగా సులతానురాణి రత్నాల మహళ్లలోనతి ముదంబుగా ప్రొద్దులు పుచ్చుచుండే గారాల సుతాసుతుల్ మనసు రంజిల నింటన్ చెరించుచుండగన్. గారాల సుతాసుతుల్ మనసు రంజిల నింట చెరించుచుండగన్. కాలు కదలనీయకుండా చెలికత్తెలు అవసరాలు తీరుస్తున్నారు. ఆమె చూలాలితనం ఆమెకు ఒక అలంకారంగా ఉన్నది. రత్నాల మేడలో తన కొడుకులు బిడ్డలు మనసుకు సంతోషం కలిగిస్తూ తిరుగుతూ ఉంటే ఆ రాణి సంతోషంతో కాలం గడుపుతుంది. ఉవిదలిరువంక నడచికేలు ఊతలీయ ప్రమదమునగూర్పు గమన గర్వంబుతోడ భాగ్యబంధురమగు నిండు బండివోలే చక్రవర్తిని నట్టింట సంచరించు. 2 ప్రక్కల చెలికత్తెలు చేతులు పట్టుకొని ఆధారమును కల్పించగా
సంతోషంతో ఆ రాణి సంపద నిండిన బండి వలె నడుస్తూ నట్టింట్లో తిరుగుతున్నది. రాజుతో గూడి ఒక శరద్రాత్రి వేళ కొంతకాలము సల్లాప గోష్ఠి నెరపి పూలపాన్పున నిద్దుర ఓవుచుండే నిండు చూలాలు మొగలు రాణీలలామా. నిండు చూలాలు అయిన ఆ రాణి ఒకనాటి శరద్రాత్రి రాజుతో కలిసి కొంతసేపు మాట్లాడి ఆ తరువాత పూలపాన్పు మీద నిద్రపోతున్నది. 1-2 మారులు రలి నేలకు జారే కాపలా జవాను కర్రకు కత్తి సురటి విసరు చేటి మరచి నిదురబోయే కంగు మనుచు ఒంటి గంట కొట్టే. కాపలా కాసే జవాను చేతిలోని కత్తి 1-2 సార్లు జారి నేల మీద పడింది. విసన కర్రతో విసిరే చెలికత్తె విసరడం మరచిపోయి నిద్రపోయింది. అప్పుడు సమయం రాత్రి 1 గంట అవుతుంది. 5 వత్సరాల ఔరంగజీబుండు ప్రక్క మీద మసలి పలువరించే చిదికి చిదుపలౌచు చెదరి భూమికి జారే ఆకాశమున నొక్క తోక చుక్క. 5 సంవత్సరాల ఔరంగజేబు ప్రక్క మీద తిరిగి పలవరించాడు. ఆకాశంలో ఒక తోక చుక్క పగిలి ముక్కలై భూమి మీదికి జారిపోయింది. వెన్నెల ఏటి నీట పృథివీ వలయంబు మునింగే రాత్రికిన్ కన్నులు వచ్చే మింటనధికారము చేసే నిరంకుశంబుగన్ పున్నమ చందమామ జగమున్ కనుమోడిచే రాణి గర్భమందున్న కుమారకుండు తలయూచుచు నవ్వె నొగిన్ గికాకికన్. వెన్నెల అనే ఏటి నీటిలో భూమి మునిగిపోయింది. రాత్రికి కన్నులు వచ్చాయి. పున్నమి చంద్రుడు ఆకాశాన్ని నిరంకుశంగా పరిపాలన చేస్తున్నాడు. లోకం నిద్రపోయింది. రాణి గర్భంలో ఉన్న కుమారుడు తల ఊపుతూ నవ్వాడు. ఉలికి పడి లేచి దిక్కులు కలయజూచి ఆత్మగర్భస్థ పిండంబు హాసమగుచున్ ఆ మహారాణి విషయంబునా కలించి అశుభదంబని విహ్వల స్వాంతయయ్యే. రాణి ఉలికిపడి లేచి దిక్కులు కలయజూచింది. తన గర్భంలో ఉన్న పిండము నవ్వుతూ కనిపించగా ఆ మహారాణి విషయమంతా అర్థం చేసుకుంది. అది తనకు అశుభమును కలిగిస్తుందని భయపడింది. ఆ కాన్పుతోడ తనకున్ భూకాంతుని తోడి చెలిమి ముగిసెననుచున్ ఏదో కలత నెమ్మనంబున ప్రాకి మహారాణి బిట్టు వగలన్ పొగిలెన్. ఈ కాన్పుతో తనకు రాజుతో స్నేహం ముగిసిపోతుంది అనే కలత ఆమె మనస్సును ఆక్రమించింది. ఆమె మిక్కిలి దుఃఖించింది. కంట తడివెట్టి ఎరుగని ముంతాజ మహలురాణి ముత్యమునకు లోనంటిన చింతన్ చెక్కుల వెంటనొకటి 2 బాష్ప బిందువులురలెన్. ఎప్పుడూ కంటతడి పెట్టి ఎరుగని ఆ రాణికి మనస్సులోని విచారం కారణంగా 1-2 కన్నీటి బిందువులు కారాయి. విమలంబులైన చల్లని హిమరుక్కుల జలకమాడి హృదయం బగుచున్ ప్రమదంబుగూర్చునన్నిసి అమవసనిసి అయ్యరాణి కతి దీర్ఘంబై. స్వచ్ఛమైన చల్లని వెన్నెలలో స్నానం చేసి ఎంతో అందంగా ఆనందాన్ని కలిగించే ఆ రాత్రి రాణికి అమావాస్య రాత్రిలాగా దీర్ఘంగా ఉంది. ఏమి మాయయో కాని సర్వేంద్రియములు తరగు కొనిపోవునంత శీతజ్వరంబు భూతలేశ్వరి నిమ్మేన ముమ్మరించే ప్రసవ వేదన తోడినారంభమగుచూ. ఏమి మాయో తెలియదు గాని రాణి శరీరములోని అన్ని ఇంద్రియాలు తరగిపోయేటంత చలిజ్వరం వచ్చింది. దానితో ప్రసవ వేదన కూడా ప్రారంభమైంది. తన సంతానము మాతృహీనమై వంతంగుందుచున్నట్లుగా తన రాయండు వియోగ భారమున చింతన్ మున్గుచున్నట్లుగా తనకై దొడ్డ సమాధిన్ అయ్యమున పొంతంగట్టుచున్నట్లుగా అనుమానించుచునుండే సత్సతుల ఊహల్ సత్య సామీప్యముల్. సత్సతుల యూహల్ సత్య సామీప్యముల్. తన సంతానం తల్లి లేనిదై విచారిస్తున్నట్లు
తన భర్త వియోగ భారం చేత దుఃఖిస్తున్నట్లు, తన కోసం యమునా తీరంలో ఒక గొప్ప సమాధి కడుతున్నట్లు ఆ రాణి అనుమానించింది. ఉత్తములైన స్త్రీల ఆలోచనలు సత్యానికి దగ్గరగా ఉంటాయి కదా. భక్తి దైవారమానెడు వజ్రమణులు భూతలేశ్వరుడల్లాకు మ్రొక్కి కొనియే, కాని ఇల్లాలు స్వస్థతగాంచదయ్యే, చండతరుడైన విధి లంచగొండిగాదు, చండతరుడైన విధి లంచగొండిగాదు. భక్తి పొంగేటట్లు రాజు మానెడు వజ్రమణులు ఇస్తానని అల్లాకు మ్రొక్కుకున్నాడు. కానీ రాణికి నయం కాలేదు. తీవ్రమైన విధి లంచగొండి కాదు కదా. దాయమన్నీల ప్రాణముల్ తీయగలిగి ఈయలేడయ్య నిజ భార్య కాయువులను, చండశాసనుడగు మహాచక్రవర్తి ఆత్మకధికారిగాడు న్యాయంబుగాను. శత్రురాజుల ప్రాణాలు తీయగలిగిన రాజు తన భార్యకు ఆయువులను ఇయ్యలేడు. చండశాసనుడైన చక్రవర్తి న్యాయంగా తనకు తాను అధికారి కాడు. కొడుకుల కౌగిలించుకొని గ్రుడ్లకు నీరము గ్రుక్కుకొంచు, మ్రాన్పడి పెను శోకమూర్తి అయి పజ్జవసించు నిజేషు నంగమున్ బుడుకుచు, బిట్టుగా మొగిడిపోయిన కన్నులు విచ్చి శబ్దముల్ తడబడ పల్కరించే, రుచిదప్పిన గద్గద రుద్ద కంఠయై కొడుకులను కౌగిలించుకొని కన్నీరు పెట్టుకున్నది. మ్రాన్పడిపోయింది. విచారంతో తన ప్రక్కనే ఉన్న భర్త శరీర భాగాలను పట్టుకున్నది. మూసుకొన్న కన్నులు తెరచి బొంగురు పోయిన గొంతుతో ఈ విధంగా అన్నది. ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహీవలయంబను సత్రశాలలో నీ సతినై ముగించి తిని నేటికి నాదు ప్రవాసయాత్ర. ఓ ధీసముపేత ఇట్టి పరదేశుల చెల్మి తిరంబుగాదు, క్ష్మావాస కథా విశేషములు స్వాప్నికముల్ చపలా విలాసముల్. ఈ భూమి సుఖదుఖాలు కలిసిన చోటు. ఇది సత్రశాల వంటిది. భార్యగా నా ప్రవాసయాత్ర నేటితో ముగించాను. ఇతర దేశాల నుండి వచ్చిన వారితో స్నేహం స్థిరంగా ఉండదు. భూమి మీద నివసించినప్పటి కథా విశేషాలన్నీ కలలోని విశేషాల వంటివి. అవన్నీ మెరుపుతీగ అందంలాగా క్షణకాలం మాత్రమే ఉండేవి. ఈ తను ఉండునంతవరకింతయు నెమ్మది లేదు ప్రాణికి భూతలమందు, కష్టసుఖముల్ చెలికత్తెయలై భజింపన్, ఆశాతరళాక్షి తాండవము సల్పుచునుండును. మృత్యుదేవతాద్యూత వినోదరంగమిది, తోరపు సంపదలెల్ల పాచికల్. ప్రాణం ఉండు వరకు ప్రాణులకు ఈ భూమి మీద కొంచెం కూడా నెమ్మది ఉండదు. కష్టసుఖాలు చెలికత్తెలలాగా సేవిస్తూ ఉండగా ఆశ అనే చంచలాక్షి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇది మృత్యుదేవత జూదం ఆడే చోటు. ఇక్కడ ఉన్న సంపదలన్నీ పాచికల వంటివి. ఆవిరి ఓడలో జలధియానమునర్చెడు బాటసారులు, ఓ భూవరా రేవులందు దిగిపోయెదరించుక వెన్క ముందుగా. ఈ వసుధాపణంబు పని ఎల్ల ముగించి స్వదేశగాములై పోవుచు వచ్చుచుండ్రు సతమున్ ప్రజలీ నరజన్మవర్తకుల్. ఆవిరి ఓడలో సముద్ర ప్రయాణం చేసే బాటసారులు కొంచెం వెనుక ముందుగా రేవులందు దిగిపోతూ ఉంటారు. ఈ భూమి ఒక వ్యాపార స్థలం. నరులు వర్తకులు. భూమి మీద వ్యాపారమనే పని ముగించుకొని ప్రజలనే వర్తకులు స్వదేశానికి వస్తూ పోతూ ఉంటారు. భూరి పరాక్రమోన్నతుల పుచ్చిన మేటి కపాల పాత్రలన్ నీరము ద్రావుచున్నవి వనీవన భూములలోని సింహముల్. వారలాస్థి పంజరములన్ నివసించుచు పూర్ణనాభముల్ దారముదీసెన్. ఇంతియ కదా భువి 4 చెరంగులేలినన్.
గొప్ప పరాక్రమవంతుల పుచ్చిపోయిన కపాలములనే పాత్రలలో అరణ్యాలలోని సింహాలు నీళ్లు త్రాగుతున్నాయి. వాళ్ళ అస్థిపంజరాల్లో నివసిస్తూ సాళీళ్ళు దారాలు తీస్తున్నాయి. భూమి మీద 4 దిక్కులు పాలించిన వారి గతి ఈ విధంగా ఉన్నది సుమా. ఏ పుష్పంబును చేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవము. ఓ భూపశ్రేష్ఠ విచారమందకుము. మామూలే కదా ఈ మృతి వ్యాపారంబు. సమస్త జీవులకు విశ్వవ్యాఘ్రి గర్భంబునన్ మాపుల్ రేపులు నెందరో ఇముడుచున్నారు. అందు నేనొక్కతిన్. ఈ శరీరాన్ని ఏ పువ్వుగా మార్చి భగవంతుడు వాడుకుంటాడో విచారపడవద్దు. చావు అనే ఈ పని జీవులందరికీ మామూలే గదా. లోకమనే పులి గర్భంలో ఉదయం సాయంత్రం ఎందరో ఇమిడిపోతున్నారు. నేను కూడా వారిలో ఒకదానినే సుమా. సమతా చిహ్నితమైన ఈ మరణమీ సర్వం సహా వేదనా సమరశ్రాంతుల కౌగిలించుకొని విశ్రాంతిన్ ప్రసాదించెడిన్. హుమయూనాదుల మీ పితామహుల బోలుర్వీధవుల్ పెక్కురు. ఈ సుమశయ్యంబవళించి మేల్కొన రహస్సుల్ పెక్కులిట్లేగినన్. మరణం సమత్వాన్ని కలిగించేది. వేదనకు సమరానికి ఊరట కలిగిస్తూ ఈ లోకంలో అది విశ్రాంతిని ప్రసాదిస్తుంది. హుమాయూన్ మొదలైన మీ తాతల వంటి రాజులు పూల శయ్యల మీద పడుకుని అనేక దినాలు గడిచినా తిరిగి మేల్కొనలేదు కదా. మహమూదాదులు పాదముద్రికలచె మన్నింపగా మింటికిన్ మహికిన్ నిచ్చెనవోలి ఏరుపడి సమ్మర్దంబుగానున్న ఆ రహదారింజను భక్తులంగలసి స్వర్గక్షోణి ప్రాపింతును. ఈ సహరా మండుటెడారి వేదనలన్ దౌష్ట్యంబున్ విసర్జించెదన్. ఆకాశానికి భూమికి నిచ్చెన ఉన్నది. దానిమీద మహమూద్ మొదలైన వారి పాదముద్రలున్నాయి. ఆ నిచ్చెన రద్దీగా ఉండే ఒక రహదారి. ఆ దారిలో వెళ్ళే భక్తులతో కలిసి నేను స్వర్గానికి వెళ్తాను. ఈ లోకం సహారాలాగా మండే ఎడారి వంటిది. ఇక్కడి వేదనల దుష్టత్వం విడిచిపెడతాను. కలుషం వింతయులేని నీ మధుర ముగ్ధంబైన చిత్తంబులోపల నిద్రింతుననారతంబును. అదే ఆహ్వానించుచున్నారు వేల్పులు. నాకై చనుదెంచె మించుల రథంబుల్ రెక్కలలార్చుచున్. సెలవిప్పింపు మటంచు నేత్రములు మోడ్చెన్ భర్తృవక్షస్థలిన్. పాపం లేని నీ మధురమైన మనస్సులో ఎల్లప్పుడూ నిద్రపోతాను. దేవతలు ఆహ్వానిస్తున్నారు. రెక్కలు ఊపుకుంటూ మెరిసే రథం వచ్చింది, నాకు సెలవు ఇవ్వు అంటూ భర్త రొమ్ముపై ఆమె కన్నులు మూసింది. పట్టుపరదాల చీకటి వనములందు ప్రభవమునుగాంచి శోభిల్లి రాలిపోయే పరిమళం బొండు లోకాన పారజిమ్మి మొగలు రేరాణి ముత్తైదు ముత్తియంబు. పట్టుపరదాలు ఉన్న చీకటి వనంలో పుట్టి ప్రకాశించింది ముంతాజ్. ముత్తైదువులలో ముత్యం వంటి ముంతాజ్ రాలిపోయింది. తన పరిమళం ఈ లోకంలో విడిచిపెట్టింది. ఆ ముంతాజ మహాలురాణి కడకిట్ల న్యాయమైపోయినన్. భూమిశాగ్రణి దీనుడై భుజబలంబున్ ప్రాజ్య సామ్రాజ్యమున్ లేమిన్ చెందిన ఎట్టు బిట్టు దురపిల్లెన్. కృంగి కూలారి ఉద్దామైశ్వర్యములింపుసేయునే కళత్రజ్యోతి చల్లారినన్. ముంతాజ్ రాణి ఈ విధంగా అన్యాయంగా మరణించగా షాజహాన్ దీనుడైపోయాడు. అతని భుజబలం సామ్రాజ్యం నాశనమైనట్లుగా దుఃఖించాడు, కృంగిపోయాడు. ఎన్ని ఐశ్వర్యాలున్నా భార్య అనే జ్యోతి చల్లారిపోతే సుఖం ఉంటుందా? అతడున్ మత్తుడు ఓలే రేబవలు నిద్రాహారముల్ మాని తత్సతి క్రీడించిన చోటులందిరుగుచున్. సంతానముంజూచి దుఃఖితుడై ఊర్పులు సిమ్ముచున్. గడప సాగెన్ కాలమున్
బంధు సంతతులోదార్చిన నూరడిల్లక నిరుత్సాహాతిరేకంబునన్ బంధు సంతతులోదార్చిన ఊరడిల్లక నిరుత్సాహాతిరేకంబునన్. షాజహాన్ పిచ్చివానిలాగా రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని తన భార్యతో కలిసి తిరిగిన ప్రదేశాల్లో తిరుగుతున్నాడు. సంతానాన్ని చూసి దుఃఖిస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాడు. బంధువులంతా ఎంత ఓదార్చినా ఊరడిల్లకుండా నిరుత్సాహంతో కాలం గడుపుతున్నాడు. నిన్న మణిమందిరంబులని దురవోయి నేడు నిద్రింతువే కాటి నేల మీద ఇన్ని నాళుల వలెగాక నిన్న నేడులు ఎంత విషవహ్నిగ్రక్కిపోయినవి దేవి. దేవి, నిన్న మణిమందిరాలలో నిద్రపోయిన నీవు నేడు కాటి నేల మీద నిద్రపోతున్నావు. ఇన్ని నాళ్ళు లేని విధంగా నిన్న నేడు విషం అనే అగ్నిని వెళ్ళగక్కుతున్నాయి సుమా. కుతలం వంతయు భస్మరాశియై నాకుందోచన్ ఆశాపరాజితమై జీవితమంధకారమునజొచ్చన్ నీ సమావేశముల్ కతలైపోయే సహింపజాలని వియోగజ్వాల కావింపన్ ఉద్గత దుఃఖాంకితమైన ఈ శిథిల కంకాళంబునెట్లీడ్చెదన్. లోకమంతా బూడిద కుప్పలాగా నాకు అనిపిస్తున్నది. ఆశ చేత ఓడిపోయినదై జీవితం చీకటిలో ప్రవేశించింది. నీతో కలిసి ఉండడం అనేది కథలాగా మారిపోయింది. దుఃఖముచే శిథిలమైన ఈ అస్థిపంజరంతో ఎలా జీవించగలను? జీవన తారవై అమరసీమల నీవు సముజ్వలింప మాయావృతమైన విశ్వవలయంబుల శాశ్వత శోకమూర్తినై జీవితముని ఈ చరమ జీవిత నాటక రంగమెక్కి వాపోవుచునుంటిని విధుర భూమికతోడ కిరీటధారినై. నా జీవితానికి నక్షత్రమైన నీవు స్వర్గంలో ప్రకాశిస్తున్నావు. మాయ నిండిన ఈ లోకంలో నేను శాశ్వతంగా శోకమూర్తిగా జీవిస్తున్నాను. చరమ జీవితమనే నాటకరంగంలో నీ ఎడబాటు వేషంతో కిరీటం ధరించి విచారిస్తున్నాను. ఆయుస్సారములారగించి మృతి పంచాస్యంబు నీ దేహమున్నాయంకంబునడించిపోయెనకట నా శౌర్య సంపత్తియున్ ఛాయారక్షణ చేయజాలని అరణ్యజ్యోత్స్నయైపోయెన్. ఓ ఆత్మేశ్వరి, చక్రవర్తియు మనుష్యుండిట్టి ఘట్టంబులన్. మరణమనే సింహం నీ ఆయుష్ యొక్క సారాన్నంతా ఆరగించి మిగిలిన నీ దేహాన్ని నా ప్రక్కన దించి వెళ్ళింది. భార్యను రక్షించుకోలేని నా పరాక్రమ సంపద అడవిగాచిన వెన్నెల అయ్యింది. ఇలాంటి ఘట్టాలలో చక్రవర్తి కూడా ఒక సామాన్య మనిషే గాదా? ఉరుగతి నీవు దాల్చికొని ఊడ్చిన వస్త్రము ఓలి నీ కళేబరము పరేత భూతలము పాలై చిత్తమును తరించెడిన్. తిరుగధరించు నీ అమృత దేహముతో నగుపింతు వందురు అప్పరమ పదంబునందున్. అది వాస్తవమో బులిపించు మాటయో. తిరుగధరించు నీ అమృత దేహముతో అగుపింతు వందురు అప్పరమ పదంబునందు. అది వాస్తవమో బులిపించు మాటయో. తొందరగా ధరించి విడిచిన వస్త్రంలాగా నీ దేహం శ్మశాన భూమి పాలైపోయి నా మనస్సును బాధించింది. ఆ పరలోకంలో మళ్ళీ ధరించే అమృతదేహంతో కనిపిస్తావని అంటారు గాని అది నిజమో సుఖపెట్టే మాటో తెలియదు గదా. అయ్యయో, దేహములూడ్చిన రయుత సంఖ్యాకుల్ మహాత్యాగులై పయగంబర్లు ముముక్షువుల్ ఘనతర స్వర్గంబునాశించి ఏమైనారో ఎటు ఓయిరో కబురు సేయండొక్కడి నాటికిన్. దయనీయ స్థితి దుమ్ముగొట్టుకొని ప్రత్యక్షించు తచ్చల్యముల్. వేల కొలది సంఖ్యలో పైగంబరులు ముముక్షువులు స్వర్గం కోరుతూ మహాత్యాగులై శరీరాలను విడిచిపెట్టారు. వారేమయ్యారో ఎటు వెళ్ళారో ఒక్కడు కూడా ఇప్పటికీ కబురు చేయలేదు.
వారి ఎముకలు దయనీయంగా దుమ్ము కొట్టుకొని కనిపిస్తున్నాయి. నిన్ను సృష్టించుట దుర్ఘటనం బగును రాణి మహాశిల్పి ఈశునకి ఏ హేతువు చేతని ప్రతిమనత్సున్ భగ్నముంజేసెనో నన్ను శిక్షించుటకో ప్రపంచమునకున్ వైరాగ్యమున్ నేర్పనించెనో ఆయుర్బలమూడెనో మొగలు రాట్ సింహాసన శ్రీలకున్ ఆయుర్బలమూడెనో మొగలు రాట్ సింహాసన శ్రీలకున్. నిన్ను మళ్ళీ సృష్టించడం అసాధ్యం సుమా. ఆ మహాశిల్పి అయిన దేవుడు ఏ కారణం చేత నీ బొమ్మను నాశనం చేశాడు? అది నన్ను శిక్షించడానికా, లేక ప్రపంచానికి వైరాగ్యం నేర్పడానికా? మొగలు సింహాసన సౌభాగ్యానికి ఆయువు తొలగిపోయిందా? మృతికి నవ్వలియొడ్డు చేరితివి నీవు, ఇవలియొడ్డున నిలిచిపోయితిని నేను. పలుకులందని భిన్నవాసులగు మనకు పుణ్యగేహిని స్నేహంబు పొసగుటెట్లు, పుణ్యగేహిని స్నేహంబు పొసగుటెట్లు. నువ్వు మృత్యువు అవతలి తీరం చేరుకున్నావు, నేను యువతలి తీరంలో నిలబడిపోయాను. మాటలు కూడా వినబడని రెండు వేరువేరు ప్రదేశాల్లో ఉన్న మన మధ్య స్నేహం ఎలా ఉంటుంది? మానిని మణినీదు సమాధి మీద కనులు గప్పుచుకి గాడి కాలరథము తీర్చిపోయిన చక్రముద్రికలు ఓలి కడచెనుకాహ సొక్కన తంబునపుడా. నీ సమాధి మీద నీచుడైన యముని రథం చక్రముద్రలు వేసింది. ఆ ముద్రికలతో అప్పుడే ఒక పగలు ఒక రాత్రి గడిచిపోయాయి. పయనంబు సాగించు మొయిలు తిన్నెల మీద కనుపింపలేదు నీ కాలిజాడా. అరవిచ్చి మురిపించి మెరుపుల తోటలో మిట్టాడలేదు నీ మేనికాంతి. కొమరారు నిండు పున్నమ చందమామలో భాసిల్లలేదు నీ హాసలవము. సచరాచరంబైన సర్వసర్వం సహా వినిపింపలేదు నీ విమలవాక్కు. ఏ రహస్య సరణి ఏ హరితుల జూడ నీ నిలింపరథము నిర్గమించే. నాదునేత్రయుగలి నాట్యమాడెడు నిన్ను నిట్లు దొంగిలించెనీశ్వరుండు. ప్రయాణం చేస్తున్న మేఘాల తిన్నెల మీద నీ కాలిజాడలు కనిపించడం లేదు. వికసించి మురిపించే మెరుపులలో నీ మేనికాంతి కనిపించలేదు. నిండు పున్నమి చందమామలో నీ చిరునవ్వు ప్రకాశించడం లేదు. చరాచరాలతో నిండిన ఈ భూమి మీద నీ మాట వినిపించలేదు. ఏ దిక్కులు చూడడానికో నీవు రహస్యంగా దేవతల రథంపై వెళ్ళి ఉంటావు. నా కన్నుల జంటలో నాట్యం చేసే నిన్ను ఈశ్వరుడు ఎలా దొంగిలించాడో. నీవు వసించు చోట వసింతును నేనును దాచియుంపుము ఓ దేవి ఒకంత నేల చనుదెంచెద రేపట మాపటన్. నిరాశా విషదహ్యమానమై సౌఖ్యపరాంముఖమైన ఎట్టి నా జీవిత శేషమంకితము చేసెద నీకు అవివాహితుండనై. నా జీవిత శేషము అంకితము చేసెద నీకు అవివాహితుండనై. దేవి, నీ ఉన్న చోటనే నేను ఉంటాను. నా కోసం కొంచెం నేలను దాచి ఉంచు. రేపో మాపో నేను వస్తాను. నిరాశ అనే విషం చేత కాలిపోయి సౌఖ్యాల మీద విరక్తిని పొందిన నా శేష జీవితాన్ని అవివాహితుడనై నీకు అంకితం చేస్తున్నాను. నా కట్టించు మసీదులన్ మసలుచున్ నా కాన్కలాసించుచున్ నాకున్ కీడుదలంచినాడు అతి కృతజ్ఞత్వంబు వాటించుచున్. లోకాధీశుడు దేవదేవుని దయాళుత్వంబు సందేహమై నాకీ అత్సపు భక్తి సేతలు వృధా నాట్యంబులై తోచెడిన్. ఓ అల్లా ప్రభూ, నేను కట్టించిన మసీదుల్లో ఉంటూ నా కానుకలను తీసుకుంటూ నాకు ద్రోహం చేసినావు. నీ దయాగుణంపై నాకు సందేహం కలిగినది. నేను ఇప్పటి వరకు స్వచ్ఛమైన మనసుతో నీకు చేసిన సేవలన్నీ కూడా వ్యర్థమని అనిపిస్తున్నది.
అక్కటికంబులేని దురితాత్ముడు మృత్యుకిరాతరాజు విల్లెక్కిడినాడు తృప్తి వహింపడు నీ మరణంబుతోడన్. ఈ జక్కవ జంటలోనొకటి చాలదు వాని బుభుక్ష దీర్ప. నన్నుక్కడగింపగాదుడుగకుండడు రెండవ బాణముద్ధతిన్. మృత్యు కిరాతరాజు దయలేని పాపాత్ముడు. అతనికి నీ మరణంతో తృప్తి కలుగదు. అతడు మళ్ళీ విల్లును ఎక్కుపెడతాడు. నీ మరణంతో అతని ఆకలి తీరదు. నన్ను కూడా చంపడానికి ఖచ్చితంగా రెండవ బాణం వదులుతాడు. అసుపేటిన్ పదిలంబుగా పతి రహస్యం బెల్ల కాపాడు విశ్వసనీయంబగు వ్యక్తి భార్యయ కదా. క్ష్మాచక్రమందట్టి నీ వసువుల్ వాసిన ఎంతనే ప్రబల సైన్యంబుండి భీతిల్లుదున్. వసుధారాజ్యము గల్గియున్ కటిక నిర్భాగ్యుండనైపోయితిన్. భర్త రహస్యాలను జాగ్రత్తగా దాచిపెట్టే నమ్మకమైన వ్యక్తి భార్య. ఈ భూమి మీద నాకు నమ్మకమైన వ్యక్తివి నువ్వు. అటువంటిది నువ్వు ప్రాణాలు విడిచిపెట్టగానే ఇంత గొప్ప సైన్యం ఉన్నప్పటికీ నాకు మిక్కిలి భయం కలుగుతున్నది. ఇంతటి రాజ్య సంపద ఉన్నప్పటికీ నేను కటిక పేదవాడినయ్యాను. ఆరిపోవని నీదు శరీర శోభ దీపమైనది కాళింది తిన్నియలకు. మంజులంబైన నీ సౌకుమార్యమెల్లా పంచుకొన్నవి తన్నది పంకజములు. పంచుకొన్నవి తన్నది పంకజములు. తరగిపోని నీ శరీర కాంతి యమునా నది ఇసుక తిన్నెలకు దీపం వలె కాంతినిచ్చింది. అందమైన నీ సుకుమారమునంతా యమునా నదిలోని కమలములు తీసుకున్నవి. గురుతర సత్యలోకమునకున్ పయనించి సుఖించుచుంటివో. కరగి అనంతమో ప్రకృతి గర్భమునందున లీనమైతివో. ఎరిగిన వాడు లేడు హృదయేశ్వరి దుర్ఘటమైన మృత్యనంతర విషయం వయోమయమనన్వయ కావ్యము మానవాళికిన్. దుర్ఘటమైన మృత్యనంతర విషయంబు అయోమయము అనన్వయ కావ్యము మానవాళికిన్. ఓ ప్రియతమా, నీవు సత్యలోకానికి చేరి హాయిగా సుఖాలను అనుభవిస్తున్నావా? లేక ఈ అనంతమైన ప్రకృతి గర్భములో కలిసిపోయినావా? తెలిసిన వారెవ్వరూ లేరు. మానవులకు మరణం తర్వాత విషయాలన్నీ అయోమయం, అనన్వయం కదా. నీ రూపంబను స్వర్గలోకమిచటన్ జీర్ణించదే స్వరాజ్యంబను సంశయంబునకు లోనైయున్న నా బుద్ధికి. ఈ గోరీ మృత్తిక పచ్చగిల్లిన తృణాంకూరంబు నాకేదియో వైరాగ్యాంశములు గడించెడి తలన్ పంకించి జంకించుచున్. ఓ ప్రియతమా, నీ రూపమనే స్వర్గం ఇక్కడ శిథిలమైపోయినది. కానీ ఇది నా రాజ్యం అనే ఆలోచనల నుండి నా బుద్ధి మాత్రం దూరం కాలేకపోతుంది. నీ సమాధిపై మొలచిన గడ్డి మొలకల కదలికలు నాకు వైరాగ్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రియముగ దేవదూతలు చెరించెడు మూడవ మిన్ను దాటి అవ్యయమగు జీవ నిర్జరము వారునొకానొక దీవికి ఒంటిమై పయనము గట్టితే. అనుగు భర్తను నన్ను పరిత్యజించి ఓ ప్రియతమా తోడుగా నెగయ రెక్కలు గల్గునే నాకు దేహికిన్. ఓ ప్రియతమా, ప్రియమైన భర్తను నన్ను వదిలిపెట్టి దేవతలు హాయిగా తిరిగే ముల్లోకాలను దాటి ఒక అందమైన దీవికి ఒంటరిగా ప్రయాణమయ్యావు. నేను కూడా నీకు తోడుగా ఎగిరి వద్దామంటే నాకు రెక్కలు లేవు కదా. అవనికి దూరమై ఎడద కందని స్వర్గమున్ ఊహలోన మానవుడు సృజించినాడు. అది అనాథలు పేదలు నిల్చుతావు
భూధవులకుగాదు నీ మృదు పదంబులు కందు కళిందజాతటిన్ చివుకని స్వర్గధామము రచించెదరమ్ము శుభస్వరూపిణి. మానవుడు తన ఊహలోన భూమికి దూరంగా మనసుకు అందమైనట్టి స్వర్గమును సృష్టించినాడు. అది అనాథలు పేదలు నిలిచే ప్రదేశం, కానీ రాజులకు కాదు. అంత దూరం వెళితే నీ పాదాలు కందిపోతాయి. కానీ నేను ఇక్కడ ఈ యమునా నది ఒడ్డున నీకోసం నిజమైన స్వర్గధామమును నిర్మిస్తాను. మృతులకు మరు జన్మంబులు కృతులే కదా దేవి, అట్టి కృతి శతములచే బ్రతికించి నీకు చక్కని రతనాల సమాధి మందిరముగా వింతున్. ఓ దేవి, చచ్చిన వాళ్ళు మళ్ళీ జన్మించడం కావ్యాల వల్ల మాత్రమే అవుతుంది. అటువంటి 100 కావ్యాల ద్వారా నిన్ను బ్రతికించి నీ యొక్క రతనాల సమాధి నిర్మిస్తాను. ఎల్ల జీవులకు నత్యుల్లాసమొలికించి ప్రభవించి నీ సుప్రభాత సంధ్యా వలచు కమ్మని పరిమళము గుప్పిటబట్టి పూచెని సంపంగి పూల తోట నిలువుటద్దము వద్ద నిలిచి జారిన కొప్పు సవరించి నీ వయస్యాజనంబు తొలి నమాజుల మేలు కొలిపి లోకాధీషు మన్నించెబెడగు జుమ్మా మసీదు మదన గోర్వంక నిదురమత్తువోవా తనువు విదళించి ఈశ్వరస్తవమునర్చే ప్రాతరానందమున సృష్టి పరిఢవిల్లే నీవు మాత్రము నిద్దుర లేవలేదు, నీవు మాత్రము నిద్దుర లేవలేదు. అన్ని జీవులకు ఉల్లాసాన్ని కలిగిస్తూ బాలసూర్యుడు ఉదయించాడు. కమ్మని సువాసనతో నీ తోటలో సంపంగి పూలు పూసినాయి. నీ చెలికత్తెలు నిలువుటద్దం వద్ద నిలబడి నీ జారిన కొప్పును సవరించినారు. జుమ్మా మసీదు తొలి నమాజు ద్వారా లోకాన్ని మేల్కొల్పినది. మత్తెక్కిన గోరెంక నిద్రమత్తు వదలిపోయే విధంగా శరీరాన్ని విదలించి భగవంతుణ్ణి కీర్తించినది. ఉదయ సంధ్యాకాలంలో లోకమంతా వికసించింది, కానీ నీవు మాత్రం నిద్ర లేవలేదు. 19 లీడుగల దాంపత్యమీనాటితో ఎదనొప్పించి పెకల్చి దోచుకొని పోయెన్ దైవము ఈ గాయమున్ కుదిరింపంగల వెజ్జులేడు గతరాగుల్వోవు మార్గంబునన్ బ్రతుకున్ తేరు మరల్చెదన్ కృతక విశ్వశ్రీ విసర్జించెదన్. 19 సంవత్సరముల మన దాంపత్య జీవితమును ఈ రోజుతో మనసు నొప్పించి ఆ భగవంతుడు తీసుకున్నాడు. దైవం చేసిన ఈ గాయమును మాన్పించగల వైద్యుడు లేడు. ఇక ఈ కృత్రిమమైన సంపదలను వదలి సన్యాసులు నడిచే మార్గంలో నా జీవన రథాన్ని మళ్లిస్తాను. జీవరత్నంబవగు నిన్ను స్వీకరించి వట్టి రతనాలు నా ఇంట వదలినాడు. ఇచ్చి బులిపించి క్రమ్మరబుచ్చుకొనుట ఏటి కలవాటు చేసెనో ఈశ్వరుండు. ఆ భగవంతుడు సజీవ రత్నమైన నిన్ను తీసుకొని వట్టి రత్నాలు నా ఇంట్లో వదిలిపెట్టినాడు. ఇచ్చి ఆశ పెట్టి మళ్ళీ తీసుకోవడం ఎందుకు అలవాటు చేశాడో కదా ఆ భగవంతుడు. ప్రియమారన్ దినరాజబాలుడు దయాద్రిన్నిక్కి బంగారు కుంచియతో నీదు మహళ్ళపై చిలుకరించెన్ కుంకుమ శ్రీలవే. అయ్యయో ఎందులకి అలంకృతులు చానా నీ వియోగాకులంబై ఆభీల విషాద నీరద శరణ్యంబైన ఇక్కోటకున్. బాలసూర్యుడు తూర్పు కొండపై నిలబడి ప్రేమతో నీ మేడపై ఎర్రని కుంకుమ రంగులను అద్దినాడు. అయ్యో ప్రియతమా, నువ్వు లేనప్పుడు ఈ మేడకు ఎందుకు ఈ కృత్రిమమైన అలంకారాలు? ఉడుగక మ్రోగుచున్న యమునోజ్వల నీల తరంగ పంక్తి కృంగుడు పడియున్న నా హృదయ గోళములోని విషాదవల్లికిన్ తడయక మీట సాగెనొకనాడు ముదంబొడగూర్చు సృష్టియే బెడసి మరొక్కనాడు పరివేదన కగ్గము సేయు జీవులన్.
ఎడతెరిపి లేకుండా ఘోషిస్తున్న యమునా నది తరంగాలు కృంగిపోయిన నా మనస్సులోని దుఃఖమనే తీగను మీటుతున్నాయి. మనుషులకు ఒకనాడు సంతోషాన్ని కలిగించిన ఈ సృష్టి మరొకనాడు దుఃఖాన్ని కలిగిస్తుంది కదా. నిన్ను నుదరంబులో దాచుకొన్న మహికి రత్నగర్భాఖ్య నేడు సార్థక్యమయ్యే, నీవు తల మీద దాల్చి మన్నించు కథన వసుధనొక బొగ్గు కొహినూరు వజ్రమయ్యే. ఓ ప్రియతమా, రత్నము వంటి నిన్ను తన కడుపులో దాచుకున్నందువల్ల ఈ భూమికి రత్నగర్భ అనే పేరు సార్థకమయ్యింది. అలాగే నీవు తలలో పెట్టుకోవడం వల్ల ఈ లోకంలో బొగ్గు కూడా కోహినూరు వజ్రమయ్యింది. పరుగులు వారు నీ సమయవాహనమున్ నిముషంబు వెన్కకున్ మరలిచి, దాటిపోయిన సమంచిత సౌఖ్యములందు వేడ్కకున్ గురియగుచున్న నా వెడగు కోర్కె నెరింగెనో, అశ్వరాజముల్ దరహసితంబునర్చెడు విధాన సకిల్చెడి సాహినంబులన్. పరుగులు పెట్టే ఈ సమయమనే వాహనాన్ని వెనక్కి మళ్లించి గతంలోని సుఖాలను పొందాలనుకున్న నా మూర్ఖమైన కోర్కెను గుర్రాలు గుర్తించినాయేమో అన్నట్లుగా సకిలిస్తున్నాయి. గురకలు లేని వింత కనుగూరుకులన్ పవళించి, ఎన్నడో పరమపదించిపోయిన నవాబుల రాణులు తోడు నీడగా జరుపుము నీ అనంతమగు స్వార్గిక యాత్ర. పవిత్రమైన నీ చరితమునాలపించుచు ప్రశాంతి వహింతు కళిందజాతటిన్. ఎన్నడో కాలం చేసి ప్రశాంతమైన నిద్రలో మునిగిన రాణులతో నీ స్వర్గయాత్ర కొనసాగించు. పవిత్రమైన నీ చరిత్రను ఆలపిస్తూ నేను కూడా యమునా నది ఒడ్డున ప్రశాంతతను పొందుతాను. ఉల్లమున దుఃఖ భారము పెళ్ళింత శమింప రాజు విలపించి, మనోవల్లభ సమాధి నిర్మాణోల్లాసము చెంగలింపన్ ఉద్యుక్తుడై. షాజహాన్ చక్రవర్తి మనసులో ఉన్న దుఃఖ భారము తగ్గేంత వరకు ఏడ్చి తన భార్య ముంతాజ్ సమాధి నిర్మించాలని అనుకున్నాడు. చాటింపించె నరేంద్రుడు పేటల పల్లియల శిల్ప విఖ్యాత కళావాటికలు కుట్మలింపగా, బోటీకి సమాధి మత్సు బొమ్మలు సేయన్. షాజహాన్ చక్రవర్తి తన భార్య సమాధి కట్టించడానికి కావలసిన కళాకారుల కోసం పల్లెలు పట్టణాలలో చాటింపు వేయించాడు. ఢిల్లీ రాజ్యంబుననొక పిల్ల జమీందారు గిరియు, పెక్కురతనముల్ వెల్ల గజారోహణమును పల్లకియున్ నిర్ణయించే బహుమానముగన్. సమాధిని అందముగా నిర్మించగల కళాకారునికి ఢిల్లీ రాజ్యంలో చిన్న జమీందారు పదవి, చాలా రత్నములను, తెల్లని ఏనుగుపై ఊరేగింపు, ఒక పల్లకీని బహుమానంగా ఇస్తానని ప్రకటించాడు. యతనము మీద బొమ్మలు తయారు నరించిరి శిల్పులెల్లా, భారత విషయంబునంతటను రాలను లోహములన్ సహస్రముల్ ప్రతిభలు చిందన్. అమ్మొగలు రాయని ప్రేమ రసచ్చవుల్ బహిర్గతమునరించు బొమ్మ కనరాదొకటేనియు వాని లోపలన్. భారతదేశంలోని శిల్ప కళాకారులు రాళ్లతో, లోహాలతో వారి వారి ప్రతిభకు తగినట్టుగా సమాధి నమూనాలను తయారు చేసినారు. కానీ వాటిలో ఒక్కటి కూడా రాజుగారి మనసుకు నచ్చలేదు. అనుభూత్యావేశంబుల జనితములగు లలిత కళలు సాధ్యములగునే, కనకపు బోటీలకు నిమ్మనుజేసుల మెచ్చుకోలు మర్యాదలకు. అనుభూతి ఆవేశముల నుండి పుట్టే లలిత కళలకు రాజులు ఇచ్చే బంగారం, వారు పెట్టే పోటీలు, వారిచ్చే బహుమతులు సమానమవుతాయా? ఆ దేశాన మహాదరిద్రుడొకరుండ, వ్యాహతంబైన భార్యా దుఃఖంబున కుందువాడు, ఎడద వైరాగ్యంబురేకెత్తన్. ఉన్మాదిన్ బోలి చరించు దీనుడు శ్మశాన క్షోణులందుండుచున్,
బూదిన్ ముద్దలు చేసి చేయున్ అనయంబున్ బొమ్మలు అందముగన్. అదే దేశంలో భార్యా వియోగంతో మిక్కిలి దుఃఖంలో మునిగి ఒక పిచ్చివానిలాగా శ్మశాన భూములలో తిరుగుతూ శ్మశానంలోని బూడిదతో అందమైన బొమ్మలను తయారు చేస్తున్నాడు ఒక పేదవాడు. అతని శిరస్సు లోపల విహారము చేయు కళాధిదేవి అప్రతిహతమైన వాని విరహాగ్ని కరంగి సముజ్వలించినన్. చితికిన గుండెతోనతడు సృష్టియొనర్చే సమాధి బొమ్మలంచితములు పెక్కులు అందొకటి చిత్తములన్ గిలిగింత పెట్టెడిన్. అందు ఒకటి చిత్తములన్ గిలిగింత పెట్టెడిన్. భార్యా వియోగ బాధతో ఉన్న ఆ పేద కళాకారుని కళాదేవత అతని విరహాగ్నిలో కరగి అందమైన బొమ్మలను సృష్టించింది. వాటిలో ఒకటి మనసులకు గిలిగింతలు పెట్టింది. షాజహాను పాదుషా ఊహలో నుండి మాట కందరాక మసలు ప్రతిమ సృష్టి శిల్పరమకు సిగమీది నగవోలిన్ అవతరించేవాని హస్తమందు. మాటలలో చెప్పలేనట్టి రాజు మనసులో ఉన్నట్టి అందమైన బొమ్మ కళాదేవత తలమీది ఆభరణం వలె ఆ కళాకారుని చేతిలో అందమైన బొమ్మగా మారింది. కళలు మోహించుటొక కులీనులని కాదు, కులము లేదన్న వానిని గూడవలచు. సత్కళాదేవత కటాక్షంబు కథన సమయుగావుత ముచ్చ నీచతల బెడదా. కళలు కులమును బట్టి కాకుండా కులము లేదనే వారిని కూడా కళలు వరిస్తాయి. కళాదేవత దయ వల్ల ఎక్కువ తక్కువ భేదాలు తొలగిపోతాయి. జీవితేశ్వరికిది ప్రేమ చిహ్నగాగా పసిడి రేకులగట్టింపవలయుననుచు తిరిపెమెత్తుచు వాడూర తిరుగుచుండు ప్రేమ పొంగున విశ్వంబు విస్మరించి. ఆ పేద కళాకారుడు తయారు చేసిన అందమైన బొమ్మను బంగారు రేకులతో తయారు చేసి తన భార్య ప్రేమకు గుర్తుగా ఉంచుకోవాలని భిక్షాటన చేస్తున్నాడు. వాని కోరిక నాలించి స్వాంతమందు నవ్వుకొని వాని బొమ్మ సౌందర్యమునకు సంతసించిన ఒక శిల్పి సత్తముండు. దాని తెప్పించి మొగలు సుల్తాను కొసగే, దాని తెప్పించి మొగలు సుల్తాను కొసగే. ఒక మంచి శిల్ప కళాకారుడు ఆ పేద కళాకారుని కోరికను విని వాని చేతిలోని బొమ్మ సౌందర్యాన్ని చూసి దాన్ని తెచ్చి షాజహాన్ చక్రవర్తికి ఇచ్చాడు. పనితనమున్ కుదిరికయున్ వినూతనత్వంబు కలిగి ప్రేక్షణయుగమున్ దనియించు బొమ్మ నరపతి మనస్సులోనునిచే హర్షమాధ్వీకంబున్. మంచితనంతో ఆ పేద కళాకారుడు తయారు చేసిన బొమ్మ రాజుగారి మనసుకు నచ్చింది. వహవా షహబాస్ ఇయ్యది బహుమతికిన్ తగిన బొమ్మ, ప్రజ్ఞాన్వితుడు ఈ మహనీయుడనుచు నరపతి బహుభంగుల పొగడే నిఖిల పండితుల సభన్. ఆ బొమ్మను చూసిన రాజు వహ్వా శబాస్ అంటూ ఇతడు బహుమతిని పొందగల సమర్థుడు అని ప్రశంసించాడు. అవమతియు లజ్జ పెనగొన స్తవము సలుపుటెట్టులైన తప్పనిసరి అయి అవునౌ చిత్తముచితమని నవాబునకు మారువల్కినారు ఈర్ష్యాళులు. ఆ సభలోని చాలామంది శిల్ప కళాకారులు ఈర్ష్యతో చాలా అవమానంగా భావించారు. కానీ తప్పదని అవునవును చాలా బాగుంది అంటున్నారు. నృపుడు రసజ్ఞుడందురు ఇది ఎక్కడి వింత, అభాగ్యునొక్కనిన్ స్వపచుని గౌరవించి తలవంపులు చేసెన్ అనల్ప కల్పనా నిపుణులనంచు. ధర్మము గణింపక కొందరు ముచ్చటించిరి ఊరుపులు నిగుడ్చుచున్ పతి పరోక్షమునన్ కులపక్షపాతులై. రాజుగారు రసహృదయుడంటారు, కానీ ఇదెక్కడి వింత. నిర్భాగ్యుడైన నిమ్న కులస్థుడైన వీన్ని గౌరవించి గొప్ప కళాకారులకు తలవంపులు తెచ్చాడు.
అంటూ తమలో తాము ముచ్చటిస్తున్నారు. రాజు సతీ వియోగి బైరాగియు పెండ్లములేని దీనుడు అవ్యాజములిట్టివారి సహవాసములింతియ కాని ఈ పరివ్రాజకుడేటి శిల్పి నరపాలకుడేటి పరీక్షకుండు సామాజికులిందరుండన్ అని మచ్చరకించిరి కొందరుబ్బునన్. రాజు భార్యా వియోగంతో దుఃఖిస్తూ బైరాగి పెండ్లాన్ని కోల్పోయిన ఈ దీనుణ్ణి ఆదరించినాడు. అంతేగాని వాడొక సన్యాసి, వాడు కళాకారుడేమిటి, ఈ రాజుగారు పరీక్షకుడేమిటి, ఇక్కడ ఇంతమంది గొప్పవారం ఉన్నాము కదా అనుకుంటున్నారు. చదువవచ్చు గ్రంథ సముదాయమంతయు కృతులలోని నిరసులేరవచ్చు రసము సృష్టి చేయు ప్రజ్ఞా విశేషంబు సాధనమున రాదు చదువుగాదు. గ్రంథాలన్నీ చదవవచ్చు, కావ్యాలలోని తప్పులను ఏరవచ్చు, కానీ రసాన్ని సృష్టించే ప్రజ్ఞ సాధన వల్ల రాదు. నేర్చుకుంటే రావడానికి అది చదువు కాదు. పిరదౌసీ కవి కన్న పండితులు సూఫీ కన్న విద్వాంసులుందురు భాషా జలధిన్ మధించిన మహాత్ముల్ భావ నిర్మాణ చాతురి మాధ్వీరస సృష్టియున్ జిలుగు ముద్దున్ పల్కు కుల్కింపులున్ గురు శుశ్రూషల నబ్బునే అసమశక్తుల్ జన్మ సాఫల్యముల్. పిరదౌసి కవి కన్నా సూఫీ కన్నా గొప్పవారు భాషా సముద్రాన్ని మధించిన మహాత్ములు చాలామంది ఉంటారు. కానీ భావనా నైపుణ్యం, ముద్దు మాటల కులుకులు గురువులను సేవించడం వల్ల వస్తాయా? అవి పుట్టుకతోనే రావాలి. ఏదో కొంత కళా విశేషముగలాది చిత్రరాజంబునన్ కాదన్నన్ ఫలమేమి ఈ కరకు వ్యాఖ్యానంబులు ఈ రిత్త వాగ్వాదంబుల్ పనిసేయునే ఇతని భిక్షాహస్తమందు ఏ మహావైదుష్యంబు వసించునోయనుచు సంభాషించి రుద్యన్మతుల్. ఈ పేద కళాకారుని బొమ్మలో ఏదో కళా విశేషం ఉంది, కాదని చెప్పినంత మాత్రాన ఫలితం లేదు. ఈ కరకు మాటలు, వ్యర్థ వాదనలు పనికిరావు. ఇతని చేతిలో ఏదో పాండిత్యం ఉంది అని అక్కడి రసహృదయులు మాట్లాడుకుంటున్నారు. ఆ నిరుపేదవానిని మహాసభకున్ పిలిపించి మంత్రులున్ తానెదురేగి తెచ్చి తన దాపునన్ ఉన్నత పీఠి వాని నాసీనుని చేసి కృంబసిడి చేలములున్ 10,000 నిష్కముల్ కానుక చేసెన్ అమ్మొగలు కాంతుడు భూరి కళా విధేయుడై. ఆ పేద కళాకారుణ్ణి సభకు పిలిపించి మంత్రులు, రాజుగారు అతనికి ఎదురుగా వెళ్ళి అతన్ని తీసుకువచ్చి అతనికి బంగారు అంచు కలిగిన బట్టలను 10,000 బంగారు నాణెములను కానుకగా ఇచ్చాడు. సులతానాగ్రణి మీ కళాభిరుచికిన్ జోహారు భార్యా వియోగులు మీ కియది సానుభూతి వినుతోక్తుల్ మీ సభాశాలకున్ వలపుల్ మీ సమదృష్టి దార్ఢ్యతకు కైవారంబు మీ నేలకున్ కులుకున్ నెమ్ముల తక్తుకున్ దిశల నిగుల్దేరు మీ కీర్తికిన్. ఓ రాజా, మీ కళాభిరుచికి జోహారులు. భార్యా వియోగులైన మీకు నా సానుభూతి, మీ సభకు నా అభినందనలు. మీ సమదృష్టికి, మీ దృఢత్వానికి, మీ రాజ్యానికి, మీ నెమలి సింహాసనానికి, నలుదిక్కుల వ్యాపించిన మీ కీర్తికి వందనములు. ఆనందించిరి మీ పితామహులు వీరాగ్రేసరుల్ పూర్వ సుల్తానుల్ బేబరుమాయునాదులు కృతార్థం వయ్యే మీ వంశముల్
పూనెన్ చక్కని సౌధభూషణములన్ ముక్తాఫల శ్రేణితో లే నవ్వుల్ విరజిమ్ముచున్నయది ఢిల్లీ కన్య మీ కౌగిటన్. ఓ రాజా, మీ తండ్రి తాత ముత్తాతలైన బాబరు, హుమాయూనులు మొదలైన రాజులు ఆనందించినారు. మీ వంశం సార్థకమయ్యింది. ముత్యాలతో అలంకరించబడిన ఢిల్లీ నగరమనే కన్య మీ కౌగిట్లో లేత నవ్వులను చిందిస్తుంది. హిందువులు ముసలుమానులు బంధుగులన్ పోలి భాయి భాయి అనుచున్ ఇం పొందెదరుగాక మీ అర్ధేందు పతాకంబు నీడ నృపతివతంసా. ఓ రాజా, మీ పరిపాలనలో హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల వలె కలిసి జీవింతురుగాక. పొచ్చెముకింతలేని పరిపూర్ణ కటాక్షము విస్తరించి నా బిచ్చపు గిన్నెలో పసిడి బియ్యము పోసిన దానవీరా, నీ పత్సల బాహుశాఖి చలువన్ చెలువారి కళాలతాంతముల్ విచ్చిరహించి భారత సవిత్రికి బొల్చుత మంగదంబులై, భారత సవిత్రికి బొల్చుతము అంగదంబులై. ఓ రాజా, కపటం లేని నీవు నా భిక్షాపాత్రలో బంగారు బియ్యము పోసినావు. నీ పచ్చల బాహువులనే చెట్టు కొమ్మలను ఆశ్రయించి కళలనే పువ్వులు వికసించి భరతమాతకు ఆభరణాలుగా ప్రకాశిస్తాయి. ఆశలు సంహరించుకొని ఆకటికింత భుజించి ఎట్టులో వాసరముల్గమించెడున్ అభాగ్యునకు అంగనగోలు పడ్డ సన్యాసికి నాకున్ ఈ పసిడి నాణెములేల కళా సరస్వతీ దాసులు పెక్కులుండెదరు తన్పుము వారి శరణ్యశూన్యులన్. జీవితం మీద ఆశలు మాని ఆకలికింత తిని ఎట్లాగో అట్లా బ్రతుకుతున్న అభాగ్యునికి, భార్యను కోల్పోయిన సన్యాసికి నాకు ఈ బంగారు నాణెములెందుకు? ఎవరి అండదండలు లేక కళా సరస్వతిని నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు. ఈ ధనంతో వారిని తృప్తిపరచండి. మొగలు నవాబు శేఖరుల పూజ్య సభాంతరమందు సత్కళా జగమున నా పరిశ్రమ ప్రశంసితమయ్యే పసింది పూజలన్ దిగులు సగంబుదీరే కరుణించి పరిగ్రహమాచరింపుడీ నగదును క్రమ్మరన్ తమ ఘనంబునకున్ నజరాన వెట్టుదున్. మొఘలు రాజుల సభలో నా కళకు బంగారంతో సన్మానమయ్యింది. నా దిగులు సగం తీరిపోయింది. నాయందు దయతో మీరిచ్చిన కానుకను తిరిగి మీకే కానుకగా ఇచ్చే అవకాశం కల్పించండి. నావలె వియోగ బాధా జీవులైన మొగలు రాజశేఖరులకు మీకు ఈ విప్రయోగ కాన్క ముదావహమై చిత్తశాంతి కనుకూలించున్. నాలాగే భార్యా వియోగ దుఃఖంతో ఉన్న మీకు నా కానుక మనశ్శాంతిని కలిగిస్తుంది. అతడట్టులాడి పసిడియు రతనములు పరిత్యజించి ప్రతిమవలె సభాయతనంబంతయు నిశ్చేష్టితమై కనుచుండన్ ఆలసింపకచనియన్. ఆ పేద కళాకారుడు బంగారము, రత్నములను వదిలిపెట్టి సభలోని వారంతా నిశ్చేష్టులై చూస్తుండగా అక్కడి నుండి బయలుదేరినాడు. ఇతడొక దేవదూత కలరే ఇటువంటి మహానుభావులు ఈ వితముగా పెన్నిధానము లభించిన దాని తిరస్కరించు ధీయుతులు మదీప్సితంబును ఫలోన్ముఖముంబొనరింప మానవాకృతి చనుదెంచియున్న జగదీశ్వరుడో పయగంబరోయగున్. ఇతడొక దేవదూత. ఇటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటారా? గొప్ప సంపదను తిరస్కరించే బుద్ధిమంతులు ఎవరైనా ఉంటారా? ఇతడు నా మనోవాంఛ తీర్చడానికి వచ్చిన పరమేశ్వరుడే అంటున్నారు రాజుగారు అని ఆశ్చర్యపరీత చిత్తుడై రాజావగ్గు నగ్గించి తద్ధనమున్ పేద పకీరు సాహెబులకున్ దానంబు గావించి
చెయ్యన దర్బారు ముగించి లేచి మణిశయ్యాగారమున్ చేరే మ్రోగె నగారా నౌబత్తులాహ్నిక శతగ్నివ్రాతమున్ లగ్గలన్. ఆ పేద కళాకారుడు తిరిగి ఇచ్చిన కానుకను రాజుగారు పేదలకు పంచి పడక గదికి చేరినాడు. పిలిపించన్ బహుదేశ తక్షకతతిన్ విఖ్యాతులౌ గ్రీకు శిల్పుల ముంటాజ సమాధి నిర్మితికి ప్రోవుల్ చేసే ముక్తామణుల్ నెలరాలన్ మలిపించన్ అద్దముల కంటెన్ నిద్దముల్గాగ వెన్నెలరేలన్ నెలరేని బింబమునకున్ దీప్తుల్ ప్రసాదింపగన్. షాజహాన్ చక్రవర్తి అనేక దేశాల నుండి శిల్ప కళాకారులను, ప్రసిద్ధికెక్కిన గ్రీకు శిల్ప కళాకారులను ముంతాజ్ సమాధి నిర్మించడానికి పిలిపించాడు. యమునా తీరము నిండిన రఖిల శిల్పాచార్యులున్ సత్కళా సముదగ్రుల్ వరిగింజపై కలికి పూజల్ సెక్కగాజాలు ధీరమణీయుల్ ఘనవాస్తు శాస్త్ర నిపుణుల్ ప్రాక్ పశ్చిమావాసులున్ అమిత ప్రజ్ఞులు నేల ఈనిన విధానం తన్రుపాహుతులై పరిశీలింపదొడంగినారల పరబ్రహ్మల్ మహాశిల్పుల్ ఈశ్వర సృష్టిన్ బహుపుష్పవల్లరుల సాజంవైన నిర్మాణమున్ కరమాకర్షకమైన వస్తుతతిలోనండాగా లోకంబు నచ్చెరువున్ గొల్పు విశేషముల్ తెలిసి హర్షీభూత చేతస్కులై రాజు చేత ఆహ్వానించబడ్డ శిల్పకారులతో యమునా తీరం నిండిపోయింది. వరి గింజపై ప్రతిమలు చెక్కగల ధీమంతులు, గొప్ప వాస్తుశాస్త్ర నిపుణులు, తూర్పు పశ్చిమ దేశాలలోని ప్రజ్ఞావంతులు నేల ఈనిందా అన్నట్లుగా వచ్చినారు. సృష్టికి ప్రతిసృష్టి చేయగల గొప్ప కళాకారులు తమ శిల్పకళా నైపుణ్యముతో అందరినీ సంతోషపరిచారు. ఏ వన్నెగల తీవెకే పత్స సవరింప చెలువారునో దాని చికిలి చేసి ఏ పుష్పదళమునకే పుష్యరాగంబు సరిపోవునో దాని సంఘటించి ఏ కిసాలంబునకే కెంపు జోడింప కొమరారునో దాని కూర్పు చేసి ఏ గులాబీ మొగ్గ కేరవ్వ పొదిగింప నందగించునో దాని నతుకుబెట్టి ప్రకృతి సిద్ధమైన వన్నెతో వన్నెకు చెలిమి గలిపి భావముల నిమిడ్చి చలువరాతి ఫలకముల దీర్పసాగిరి చిత్ర చిత్రగతుల శిల్పివరులు. ఏ రంగుగల తీగకు ఎటువంటి పచ్చలను అతికించాలో, ఏ తీగకు ఎటువంటి పుష్యరాగమును అతికించాలో, ఏ చిగుళ్లకు ఎటువంటి కెంపులను అతికించాలో, ఏ గులాబీ మొగ్గకు ఎటువంటి వజ్రాలను అతికించాలో అటువంటి వాటిని పాలరాతి ఫలకములకు అతికించి సహజ సుందరంగా తీర్చిదిద్దినారు. రసికుల విమర్శన వితర్కముల కథన బహుకవీశాన మోహన వర్ణనముల పుడమిగల వాంగ్మయం బెల్ల పొగరుబట్టే మడతి ముంటాజిటాజిపై పొడము వేళ. ముంతాజ్ గుర్తుగా తాజ్ మహల్ నిర్మిస్తున్న సమయంలో రసికుల విమర్శల వలన, కవుల వర్ణనల వలన ఈ లోకంలోని సాహిత్యముకు పొగరు కలిగింది. శిలలకు ప్రాణము గలదను పలుకు నిరూపింపను పల ఫలకమ్ములపై మొలిపించినారు శిల్పులు పలువన్నెలలతలు నేర్పు పరిమళములుకన్. శిలలకు ప్రాణం ఉంటుంది అనే మాటలను నిజం చేస్తూ శిల్పకారులు రాతి ఫలకల మీద అనేక రంగుల తీగలను తీర్చిదిద్దినారు. కలమునందుకొన్న కవివరేణ్యుని మ్రోల తలలు వంచు శబ్దముల విధాన నాటి శిల్పి చెంత నవనీతమును బోలి మెత్తదనము దాల్చె మేటి శిలలు. కలము పట్టుకున్న కవిశ్రేష్ఠుని ముందు శబ్ద సంపద తలవంచుకునే విధంగా శిల్పకారుల ముందు రాళ్ళు కూడా వెన్నవలె మెత్తగా మారినాయి.
తాకిన కందునోయను విధంబున రాలకు సౌకుమార్యపున్ పోకడలద్దు నేర్పరులు 33 శిల్పులాత్తలోకైక చమత్కృతుల్ పొదిగి 20 ఏండ్లు శ్రమించి భారత ప్రాకృత శిల్ప సంపదకు ప్రాణము ఓసిరి శాశ్వతంబుగన్. తాకితే కందిపోతాయేమో అనే విధంగా రాళ్లకు సుకుమారపు సోయగములను అద్దగల 33 మంది శిల్పకారులు 20 సంవత్సరాలు కష్టపడి భారతీయ శిల్ప సంపదకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టేలా తాజ్మహల్ను తీర్చిదిద్దినారు. కుమిలిన పాదుషా హృదయ కుండమునన్ తలక్రిందులైన విశ్వముల వికార నాట్యరభసంబున రేగిన వేదనా పరిభ్రమణమునందు చింది వెలివారిన వెచ్చని కంటినీరు తాజమహలు రాలపై ఉదయ సంధ్యల బొల్చు హిమచ్చలంబునన్. రాజుగారి హృదయ వేదన నుండి ఉద్భవించిన కన్నీటి బిందువులు ప్రభాత వేళలో తాజ్మహల్పై మంచు బిందువుల వలె కనిపిస్తున్నాయి. రాణి మనస్సు ఓలి మధురంబై ముత్యపు చిప్పలోని పింగాణి చెమక్కులన్ ధవళ కాంతులు జిమ్ముచు చంద్రకాంత పాషాణ పుటింపు సొంపుల దిశల్ వెలిగించెడు టాజి పొంత నిద్రాణములై నసించు అమృతాంశుని పున్నమనాటి పోడుముల్. రాణిగారి మనసులాగా మధురంగా ముత్యపు చిప్పలోని పింగాణి చెమక్కుల వలె చంద్రకాంత శిలల కాంతులతో తాజ్మహల్ అందాలు నలుదిక్కులా వ్యాపించాయి. తాజ్మహల్ అందము ముందు పున్నమి చంద్రుని వెలుగులు కూడా చిన్నబోయినాయి. ప్రతిబింబించు గులాబి మొగ్గల కనుప్రాసంబులై తచ్చిలాలతలున్ గాలికి తూగు పోలిక మహోల్లాసంబు గల్పించున్ అద్భుతమై తాజమహాలు ద్వారములపై ముద్దారు శిల్పంబుతో ప్రతిరాదు ఈశ్వర శిల్పమున్ మనసులన్ రంజించు మర్యాదలన్. గులాబీ మొగ్గలకు సరిపోలునట్లుగా అక్కడి పూల మొగ్గలు కనబడుతున్నాయి. తాజ్మహల్ ద్వారం మీద ఉన్న ముద్దులొలికే శిల్పాలకు ఈశ్వరుడు సృష్టించిన సజీవ శిల్పాలు కూడా సాటిరావు. ఏ బదారక్షరం బులనెసకమెసగు కలికి భాషకు తెలుగున కలవిగాక అలవియే తాజి లావణ్యమభినుతింప తదితరంబైన భాషా వితానమునకు. తాజ్మహల్ సౌందర్యమును వర్ణించడానికి 56 అక్షరాలు గల తెలుగు భాషకు తప్ప మరొక భాషకు సాధ్యమవుతుందా? కలదే స్వర్గములాతిచో కలుగ నిక్కం విద్దియే నీతిమంతుల విశ్రాంతి నికేతనంబు అనేడు సూక్తుల్ ద్వారబంధంబులన్ విలిఖింపించె నవాబు శేఖరుడు అరబ్బీ పారసీ భాషలన్ కలిమిన్ చాటుచు తాజి సోయగము వ్యాఖ్యానింపగా నేటికిన్. ఈ భూమి మీద ఎక్కడైనా స్వర్గము ఉన్నదా? ఇదే స్వర్గము, ఇది నీతిమంతుల విశ్రాంతి నికేతనము అనే సూక్తులను తాజ్మహల్ గోడల మీద అరబ్బీ పారసీ భాషలలో రాజుగారు రాయించినారు. పున్నమకుటాజికే గతి సన్నిహితం వైన మైత్రి సమకూరిచిరో కన్నెకు యవ్వనమటులుత్పన్నం వై మిన్ను ముట్టు తత్రోచిస్సుల్. పౌర్ణమికి తాజ్మహల్కు ఏ విధంగా సంబంధాన్ని సమకూర్చినారో కానీ కన్నె పిల్లకు యవ్వనం వలె పౌర్ణమి రోజు తాజ్మహల్ కాంతులు ఆకాశాన్ని తాకుతాయి. తొడరి విశ్రమించు తుది సుత్తె దెబ్బతో వట్టిపోయే శిల్పవరుల ప్రతిభ షాజహాను దీక్ష సఫలీకృతం వయ్యే మొగలు కీర్తి మొదటి మొగ్గదొడిగే. అది మహారాజు భగ్నాశయములయందు పుష్పితంబైన నెలరాల మూగ కవిత. అది అమానుష భావ నవ్యతలతోడ ప్రజ్వలించెడు నజ్ఞాత వాంగ్మయంబు. శిల్పకారుల ప్రతిభ తాజ్మహల్ నిర్మాణం తర్వాత గుర్తించబడలేదు, అనగా శిల్పకారులకు దక్కవలసిన గౌరవం దక్కలేదు. షాజహాన్ కల మాత్రం నెరవేరినది. తాజ్మహల్ నిర్మాణం
మహారాజు యొక్క చెదరిపోయిన ఆశయముల నుండి పుష్పించిన మూగ కవిత. అగుపించునచ్చోట అవధి దాటిన పాదుశాల హేరాళ భాస్వద్విభూతి, నిండారు నచ్చోట నిత్య నూతన వికస్వరమైన ఆనంద పరిమళంబు, నినదించునచ్చోట అనుకూల దాంపత్య విశద రహస్య గంభీర గీతి, విహరించునచ్చోట విరహ వేదన తోడ మానవేంద్రుని భగ్న మానసంబు, వేయి చంద్రుల చంద్రికా విలసనంబు, పరిసర క్షేత్రముల చింది ప్రతిఫలింప, హాయి గల్పించు తాజి కుడ్యముల మీద గుసగుసలు ఓవు నైలింపకు వలయంబు. తాజ్మహల్లో మొఘలు రాజుల ఐశ్వర్య సంపద కనిపిస్తుంది. నిత్య నూతనమైన ఆనంద పరిమళాలు నిండి ఉన్నాయి. అనుకూల దాంపత్యంలోని రహస్య గీతాలు వినిపిస్తాయి. భార్యా వియోగంతో ఉన్న రాజుగారి విరహ వేదన కనిపిస్తుంది. వేయి చందమామల వెన్నెల వెలుగు అక్కడ కనిపిస్తుంది. నరపమిథునంబు మృత్యనంతరమునందు ఆశ్రయములేక దిశలనల్లాడుచున్నా, పావనంబైన ప్రేమ పారావతంబు మురయుచున్నది పెనుటాజి బురుజులందు. ఆ రాజదంపతుల మరణం తర్వాత ఆశ్రయం లేక అల్లాడుతున్న ప్రేమ పావురం తాజ్మహల్లోని పెద్ద పెద్ద బురుజులలో దిగులుగా కూర్చున్నది. అహరహముటాజి సౌందర్యమపహరింప తడవుచున్నాడు కాలంబు తస్కరుండు, మొదటి కృతధనము చెక్కు చెదరదిపుడు సత్కృతుల పొంత సాగునే సమయబలము. కాలమనే దొంగ తాజ్మహల్ అందాన్ని దొంగిలించాలని చూస్తున్నాడు. కానీ మొదట్లో తాజ్మహల్ అందం ఎలా ఉందో ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఘనతన్ చెందిన అందగత్తెయగునాగ్రారాణి ముంటాజి చేసిన పుణ్యంబును బోలి, తాజమహలున్ సృష్టించి సంతృప్తులై చనిరుద్యన్మతులైన శిల్పులు, మహాషాజాను భూజానియున్ తనివింజందే ప్రియాముఖాంబుజము సందర్శించుచున్నట్లుగన్. బుద్ధిమంతులైన శిల్పులు తాజ్మహల్ నిర్మాణం తర్వాత తృప్తిగా వెళ్ళిపోయారు. తాజ్మహల్ను చూసి తన ప్రియురాలి ముఖం చూసినట్లుగా రాజు కూడా తృప్తి చెందినాడు. రాజు కడగొట్టు తనయుడవు రంగజీబు అన్నల వధించి పీఠంబునపహరించి, అనుగు తండ్రిని చెరసాల యందునునిచే వికటములు సుమ్ము కాలమాంత్రికుని పనులు. షాజహాన్ చిన్న కొడుకు ఔరంగజేబు తన అన్నలందరినీ చంపి రాజును జైలులో బంధించాడు. కాలమాంత్రికుని మహిమలు వింతగా ఉంటాయి కదా. అగ్రజారుణ రక్త పంకాంకితమగు పాణియుగమున అల్లాను ప్రస్తుతించే, అమ్మహాహత్య తనదిగాదన్నయట్లు సన్నుతులనంది దైవంబు మిన్నకుండే. ఔరంగజేబు తన అన్నలను చంపి వారి రక్తంతో తడిసిన ఆ చేతులతో అల్లాను పూజించాడు. ఆ హత్యకు తనకు సంబంధం లేదన్నట్లుగా అల్లా కూడా అతని పూజలను స్వీకరించాడు. అతని ముత్తాత సుతునకై అసువులొసగి అతడు తండ్రిని బట్టి బంధితుని చేసే, తాత సౌమ్యుడు మనుమడు దండమూర్తి గుణములకు వంగడంబు కారణముగాదు. ఔరంగజేబు ముత్తాత తన కొడుకు కోసం ప్రాణాలు అర్పించాడు. ఔరంగజేబు మాత్రం తండ్రిని జైలులో బంధించాడు. తాత సౌమ్యుడు, మనుమడు దుర్మార్గుడు. గుణాలకు వంశం కారణం కాదు కదా. జనకుండు భోగి కూరిమి తనయుండు విరాగి, భిన్న తత్వంబుల నెట్లొనగూడి రొక్కో తండ్రియు తనయుడు విధి చిన్న కొంటెతనమునరించన్. షాజహాన్ భోగములను కోరుకునేవాడు. ఔరంగజేబు భోగములపై ఆసక్తి లేనివాడు. ఇద్దరివి వేరువేరు గుణములు. వీరిద్దరూ తండ్రి కొడుకులెట్లయ్యారో విధి చేసిన కొంటెతనమంటే ఇదే కదా. కళలు కళదప్పే దేవళములు మూలంబడియే, హిందూ ముస్లిములలో తలసూపే భేదభావము, తల పన్నుదయించే శాంతి తల క్రిందయ్యన్. ఔరంగజేబు పాలనలో కళలను పోషించేవారు లేక కళలు కళ్ళదప్పినాయి. హిందూ ముస్లింలలో భేదభావములు ఏర్పడినవి. జుట్టు పన్ను ఏర్పడింది.
శాంతి కరువైనది. అతడు ఖురాను వ్రాసి ధనమార్జన చేయుచు కష్టజీవి అయి బ్రతుకుచు నేలపై తనువు వాల్చుచు రాజ్యము చేయుచుండెన్ అంచితముగా భక్తి తత్పరత స్వీయ మతోద్ధరణైక దీక్ష శుష్కిత తనుడై సతంబుపవసించుచు రాచ ఫకీరు పోలికన్. ఔరంగజేబు ఖురాన్ రాసి దాన్ని అమ్మి డబ్బు సంపాదిస్తూ బ్రతికాడు. నేలపై పడుకునేవాడు. భక్తితో తన మతాన్ని అభివృద్ధి చేస్తూ రాజ్యపాలన చేసేవాడు. రాజైనప్పటికీ కూడా ఎప్పుడూ ఉపవాసం చేస్తూ బక్కచిక్కిన శరీరంతో ఉండేవాడు. గుడి గుడి సేవింపడు పాల్పడడు మజాసేయు మత్తు వస్తువులకున్ అయ్యొడయడు పరికింపడు పెరపడంతు కల నెరపున్ ఏకపత్నీ వ్రతమున్ నెరపున్ ఏకపత్నీ వ్రతమున్. షాజహాన్ ప్రతి గుడిలోనూ సేవలు చేసేవాడు కాదు. మత్తు వస్తువులను తీసుకునేవాడు కాదు. పరస్త్రీలను చూసేవాడు కాదు. ఏకపత్నీ వ్రతాన్ని పాటించేవాడు. చక్కాడెన్ విమతస్థులన్ కరకుటీర్షాస్వాంతుడై నిప్పులన్ గ్రక్కెన్ కాఫరులంచు హైందవులపై కల్పించే నానా వ్యధల్ మక్కాయాత్రికులందనించే విలసన్ మాణిక్య భిక్షాప్లుతిన్ చిక్కేయౌ తలతిక్క భక్తి కథనన్ నిత్యంబు మర్త్యాళికిన్. హిందువులను తన మతమును అనుసరించని వారిని నరికివేసేవాడు. మక్కా యాత్రికులకు కావలసిన సంపదలిచ్చి తృప్తిపరచేవాడు. అల్లా మీద అతనికున్న భక్తి ఇతర మతస్థులకు చిక్కులు తెచ్చింది. తనకుంబట్టిన పిచ్చి నల్వురకు రుద్దంజూచు వద్దన్నయాతని నిందించి శపించిపోవు పరమార్థం బిల్ల సాధించి తెచ్చిన వానింబలె విర్రవీగు భువన శ్రేయో భరంబంతయున్ తన నెత్తిన్ పడినట్టు దుఃఖపడున్ ఆత్మన్ భక్తుడు ద్రేకియై. తనకు పట్టిన పిచ్చి నలుగురికి రుద్దే ప్రయత్నం చేసేవాడు. వద్దన్న వారిని నిందించి శపించేవాడు. తానేదో పరమార్థం సాధించిన వాని వలె విర్రవీగేవాడు. లోకాలను కాపాడే బాధ్యతంతా తన మీదే ఉన్నట్లుగా దుఃఖించేవాడు. సకల లోకమునకు సంతోషకరమైన మధురమైన తాజమహలు హొయలు పాదుషాహ మనసు వలపింపలేదయ్యే బత్తితోడ కళకు పొత్తులేదు. లోకమంతటికీ నచ్చిన తాజ్మహల్ ఔరంగజేబు మనసును ఆకర్షించలేదు. భక్తికి కళతో సంబంధం లేదు. మనుజులకు నెల్ల దైవంబు మహితుడనెడు గౌరవార్ధంబుగల అలంఘీరు బిరుదు దాల్చెన్ ఔరంగజీబుడు దండలీల నృపతి వలెనన్న బిరుదులకేమి కొదువా. మనుషులందరికంటే దేవుడు గొప్పవాడు అనే అర్థం కలిగిన అలంఘీరు అనే బిరుదు తీసుకున్నాడు. రాజు కావాలనుకుంటే బిరుదులకేం కొదవా. అతని పేరు విన్న నఖిల భారత భూమి దద్దరిల్లి కంట తడి వహించు అతని గుండెలోన ననయంబు నినదించు ఘన శివాజీవాజి కరకుహేష. ఔరంగజేబు పేరు వింటే భారతదేశమంతా కన్నీరు పెట్టేది. కానీ ఔరంగజేబుకు మాత్రం శివాజీ గుర్రాల ప్రతిధ్వని అతని గుండెల్లో మారుమ్రోగేది. కట్టెదుటన్ మహోజ్వలముగా వెలుగొందుచు తాజిమాలుచు పట్టుచు నూరడింపన్ అలబంధన గేహమునందు వృద్ధ సమ్రాట్టు మహేంద్ర తుల్యుడవురంగుని కూరిమి తండ్రి కాలమున్ నెట్టుచునుండే జీవములు నిల్చిన పీనుగువోలే దీనుడై. కళ్ళెదుట తాజ్మహల్ కనిపిస్తూ కొంత ఊరట కలిగిస్తూ ఉండగా దేవేంద్రునితో సమానమైన షాజహాన్ జైలులో జీవచ్ఛవంలాగా ఉన్నాడు. ఎండగా సెడుధారుని మండలమున కలికమునకైన పగవాడుగానరాని చక్రవర్తికి తనయుండ శత్రువయ్యే విధి విరోధింపజరుగని వింతగలదే. శత్రువులే లేని షాజహాన్ రాజుకు సొంత కొడుకే శత్రువయ్యాడు. విధి తలుచుకుంటే జరగని వింత ఏదైనా ఉందా?
ఏడేడుల్ చెరసాలలో నవసి రాజు ఈ లోకముంబాసి పూబోడిన్ ప్రేయసి చూడపోయే దివికిన్ ముంటాజి గోరీకడన్ జోడింపంబడే షాజహాను తనువున్ సృక్యన్ మొగల్ పీఠభూమిట్లేడుల్ పై కొనుచున్న టాజి నిలిచన్ స్మృత్యంకమై నేటికిన్. షాజహాన్ 7 సంవత్సరాలు జైలులో మగ్గి చనిపోయాడు. అతని సమాధిని ముంతాజ్ సమాధి దగ్గరనే ఉంచినారు. కొంతకాలానికి మొఘల్ సామ్రాజ్యం పతనమయ్యింది. కానీ తాజ్మహల్ మాత్రం ఇప్పటికీ నిలిచి ఉంది. ఇరువురు నొక్క చోటన శయించిరి తాజ్మహాలు నీడలందిరువురు విస్మరించిరి తరేతర పూర్వకథానకంబులై ఇరువురి కీర్తిమూర్తులు మహీవలయంబును హెచ్చరించుచున్ మరువక వారి నిశ్చల సమాధుల మీద నమాజు చేసెడిన్. షాజహాన్ ముంతాజ్లు తాజ్మహల్ నీడలో శయనించారు. ఇంతకుముందు జరిగిన అనేక విషాద సంఘటనలను మరచిపోయారు. ఇద్దరి కీర్తిమూర్తులు మాత్రం ఈ లోకాన్ని మరచిపోలేదు. వారి సమాధుల మీద ప్రార్థనలు కొనసాగుతున్నాయి. రాణి విడిచిపోయే రాజునుంటరి చేసి రాజు విడిచిపోయే రాజ్యరమను రాజ్యరమయు విడిచే రాజుల పెక్కండ్ర తాజి విడువలేదు రాజసంబు. రాజును ఒంటరిగా వదిలి రాణి వెళ్ళిపోయింది. రాజ్యలక్ష్మిని విడిచి రాజు వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి కూడా ఎంతోమంది రాజులను విడిచిపోయింది. తాజ్మహల్ మాత్రం తన రాజసమును విడిచిపెట్టలేదు.